అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చర్చించుకోబోయే టాపిక్ పేరు జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం ఫస్ట్ అసలు జాతీయ ఆదాయం అనగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారు కాబడిన అంతిమ వస్తు సేవల విలువల్ని జాతీయ ఆదాయం అంటాం. జాతీయ ఆదాయం అంటే ఏంటి? ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారు కాబడిన అంతిమ వస్తు సేవల విలువల్ని మనం జాతీయ ఆదాయంగా పేర్కొంటాం. ఈ జాతీయ ఆదాయం అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు అద్దం లాంటిది. ఈ జాతీయ ఆదాయం అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు అద్దం లాంటిది. అద్దం అంటే పారదర్శకం. అద్దం అంటే ఇప్పుడు ఒక దేశం ఎంత అభివృద్ధి చెందింది, ఎంత ఆర్థిక అభివృద్ధి సాధించింది అంటే మన జాతీయ ఆదాయం చూడంలో తెలిసిపోద్ది. అంతే కదా. ఒక జీడిపి విలువ, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. జీడిపి విలువని బట్టే కదా మనం ఒక దేశం యొక్క జీడిపి విలువ ఎక్కువ ఉంటే అది ఎక్కువగా అభివృద్ధి చెందిందని, తక్కువగా ఉంటే తక్కువ వృద్ధిని నమోదు చేసిందని అర్థం. దాని అర్థమే ఒక దేశ జాతీయ ఆదాయం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అద్దం లాంటిది. సరే, ఈ జాతీయ ఆదాయాన్ని మన దేశంలో తొలిసారిగా లెక్కించినది దాదాబాయ్ నౌరోజీ. ఈ జాతీయ ఆదాయాన్ని మన దేశంలో తొలిసారిగా లెక్కించినది దాదాబాయ్ నౌరోజీ. ఎప్పుడు? స్వాతంత్ర్యానికి పూర్వం. ఎలాగా? స్వాతంత్ర్యానికి పూర్వం ఇప్పుడు ఎలా చెప్పాలంటే మనం సాంప్రదాయ పద్ధతి అంటే సాంప్రదాయ పద్ధతిలో కాకుండా మామూలుగా అని. మన దేశంలో తొలిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించింది దాదాబాయ్ నౌరోజీ. ఇప్పుడు స్వాతంత్ర్యం రాకముందు 1867-68 సంవత్సరాలలో 1867-68 సంవత్సరాలలో దాదాబాయ్ నౌరోజీ తొలిసారిగా మన దేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించారు. దాదాబాయ్ నౌరోజీని మనం ఏమంటాం? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. దాదాబాయ్ నౌరోజీని మనం ఏమంటాం? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. ఇతను రాసిన గ్రంథం ది పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్. ఈ గ్రంథంలో బ్రిటిష్ వారు మన సంపదని ఎలా దోచుకున్నారన్నది తెలియజేయడం జరిగింది. ఈ బుక్లో బ్రిటిష్ వారు మన దేశంలోని సంపదని, అంటే డ్రైన్ థియరీ, మన దేశంలోని సంపదని ఎలా దోచుకున్నారన్నది దాదాబాయ్ నౌరోజీ గారు చెప్పడం జరిగినది. ఈ పుస్తకంలో దాదాబాయ్ నౌరోజీ గారు జాతీయ గణాంకాల గురించి మరియు పేదరికాన్ని గురించి చెప్పడం జరిగింది. దాదాబాయ్ నౌరోజీ తర్వాత మన దేశంలో 1890లో విలియం దిగ్బాయ్, ఏం పేరు అతనిది? విలియం దిగ్బాయ్ అన్న అతను మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించాడు. 1911 నుండి 21 నుండి 31 మధ్య కాలంలో మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించింది ఎవరు? ఫిండ్లే షిరాజ్. ఫిండ్లే షిరాజ్ అన్నతరు
అనువారు మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించారు. నెక్స్ట్ 1921లో మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించింది షా అండ్ కంబట్టా అనే ఇద్దరు. ఎవరాళ్ళు? షా అండ్ కంబట్టా అనే ఇద్దరు జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరిగింది. 1925 to 29, 1925 to 29, 1931 to 34 మధ్య కాలంలో వికేఆర్వి రావ్ అన్నతను జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరిగింది. ఎప్పుడు? 1925 to 29 అండ్ 1930 to 34 మధ్య కాలంలో. ఇందాల 31 to 34 అని చెప్పారు కదా, 1930 to 34 మధ్య కాలంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరిగింది. ఎవరు లెక్కించారు? వికేఆర్వి రావ్ అంటే ఫుల్ నేమ్ ఏంటి? విజేంద్ర కస్తూరి రంగ వరద రాజారావు. వికేఆర్వి రావ్ అంటే 1931 to 40 మధ్య కాలంలో 1931 to 40 మధ్య కాలంలో భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించిన ఇంకొక వ్యక్తి ఆర్సి దేశాయ్. ఎవరతను? ఆర్సి దేశాయ్. మన దేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఒక సంస్థ కావాలని గుర్తించి మన భారత ప్రభుత్వం వారు ఒక జాతీయ ఆదాయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు? మన భారత ప్రభుత్వం వారు ఒక జాతీయ ఆదాయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 1949 సంవత్సరంలో. ఎప్పుడు? 1949 సంవత్సరంలో ఒక జాతీయ ఆదాయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలోని సభ్యులు ఎవరు? ఈ కమిటీ యొక్క చైర్మన్ ఫస్ట్. ఈ కమిటీ యొక్క అధ్యక్షుడు ఎవరు? ఈ కమిటీ యొక్క చైర్మన్ వచ్చేసి కేసీ నియోగి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులోని సభ్యులు వికేఆర్వి రావ్ అండ్ డిఆర్ గాడ్గిల్. ఈ కమిటీలోని సభ్యులు ఎవరు? డిఆర్ గాడ్గిల్ అండ్ వికేఆర్వి రావ్. అయితే 1951లో ఈ పై కమిటీ సలహా మేరకు సిఎస్ఓ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. కేంద్ర గణాంక సంస్థ అంటాం. ఏ సంస్థ? కేంద్ర గణాంక సంస్థ. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు? మన భారత ప్రభుత్వం వారు. ఎప్పుడు? 1951లో. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. దేని ప్రధాన కార్యాలయం? జాతీయ సెంట్రల్ స్టాటిస్టిక్ కేంద్ర గణాంక సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉన్నది. ప్రస్తుతం మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తున్న సంస్థ ఏంటిది? సిఎస్ఓ, కేంద్ర గణాంక సంస్థ అన్నమాట. లెక్కించే సంస్థ పేరు సిఎస్ఓ అంటే కేంద్ర గణాంక సంస్థ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఏమంటాం మనం? సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అంటాం. ఈ జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి మనం ఒక మూడు పద్ధతులను అనుసరిస్తున్నాం ప్రాథమికంగా. అవి ఆదాయ మదింపు పద్ధతి. ఫస్ట్ ఏమంటుందని? ఆదాయ మదింపు పద్ధతి. పేరులోనే ఉంది. ఆదాయం ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం. అదే ఎవరో వ్యక్తిగతంగా
ఆ, వ్యక్తుల యొక్క ఆదాయమైన అవ్వచ్చు, అది ఒక సంఘం, ఒక సంస్థ యొక్క ఆదాయమైనా కావచ్చు. వాళ్ళ ఆదాయాన్ని బట్టి మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించడాన్ని ఆదాయ మదింపు పద్ధతి అంటాం. ఏమంటాము? ఆదాయ మదింపు పద్ధతి అంటాం. ఈ ఆదాయ మదింపు పద్ధతిని భారతదేశంలో ప్రస్తుతం సేవా రంగంలో ఉపయోగిస్తున్నారు. సేవా రంగంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఆదాయ మదింపు పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఏంటి ఇక్కడ మనం మళ్ళొక్కసారి చూద్దాం. ఈ ఆదాయ మదింపు పద్ధతిని జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి మన భారతదేశంలో ప్రస్తుతం సేవా రంగంలో ఉపయోగిస్తున్నారు. ఈ ఆదాయ మదింపు పద్ధతిని కారక నిర్ణయ పద్ధతి అంటాం. ఏమంటాం? కారక నిర్ణయ పద్ధతి అంటాం. ఈ పద్ధతిని ఏమంటాం? కారక నిర్ణయ పద్ధతి అంటాం. కారక నిర్ణయ పద్ధతి అంటాం. దీంట్లో ఒక చిన్న ఫార్ములా ఉంది మనకి. చిన్న ఫార్ములా అంటే నేషనల్ ఇన్కమ్. ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్నే ఒక ఫార్ములా రూపంలో మనం రాసుకుంటే నేషనల్ ఇన్కమ్ ఎన్ఐ, షార్ట్కట్లో నేను ఎన్ఐ అని రాసుకుంటాను. ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్, ఆర్ అంటే రెంట్ అంటే అద్దె లేదా బాటకం అంటాం, రెంట్. డబ్ల్యూ, ఆర్ ప్లస్ డబ్ల్యూ అంటే వేజెస్ అంటే జీతాలు పనిచేసిన వారికి జీతాలు చెల్లిస్తాం కదా మనం. అది పనిచేసిన వాడికే మనకి ఆదాయం రావాలంటే ముందు పని చేయాలి కదా. ఆ పని చేయడానికి కూడా కొంతమంది వ్యక్తులు కావాలి కదా. ఆ వ్యక్తులకి పనిచేసినందుకు మనం జీతం కూడా చెల్లించాలి కదా. దాన్ని జీతాలు అంటారు, వేజెస్. ఆర్ ప్లస్ డబ్ల్యూ ప్లస్ ఐ అంటే ఇంట్రెస్ట్ అంటే వడ్డీ. ఇంట్రెస్ట్ అంటే ఏంటి? వడ్డీ. ఇప్పుడు ఎక్కడైనా అప్పు తెచ్చినా కానీ, దేనికైనా బ్యాంకు నుంచి తెచ్చినా కానీ మనం తిరిగి వడ్డీని చెల్లిస్తాం కదా, అది ఇంట్రెస్ట్. ఆర్ ప్లస్ డబ్ల్యూ ప్లస్ ఐ ప్లస్ ఆర్ ప్లస్ ఐ ప్లస్ డబ్ల్యూ ప్లస్ పి. అంటే ప్రాఫిట్ అంటే ఏంటి? లాభం. ఇవన్నీ కూడా మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి కారకాలు అన్నట్టు. ఇవన్నీ కూడా ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఉపయోగపడే కారకాలు ఏంటవి? నేషనల్ ఇన్కమ్ ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఐ ప్లస్ డబ్ల్యూ ప్లస్ పి. ఆర్ రెంట్ ప్లస్ డబ్ల్యూ వేజెస్ ప్లస్ ఐ ఇంట్రెస్ట్ ప్లస్ పి ప్రాఫిట్. ఇవి కారకాలు అన్నట్టు. ఇది మనం ముందే చెప్పుకున్నాం కదా. ఈ పద్ధతిని, ఆదాయ మదింపు పద్ధతిని మనం ఎక్కడ వాడుతున్న? ప్రస్తుతం భారతదేశంలో ఏ రంగంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి వాడుతున్నా? సేవా రంగంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి వాడుతున్నాం. మనకి జాతీయ ఆదాయం అంటే తెలుసుగా. ఆదాయం అంటే ఒక వ్యక్తి యొక్క ఆదాయం కావచ్చు, కొన్ని సంస్థల యొక్క ఆదాయం కావచ్చు, ఎవరిదైనా సరే ఆ ఆదాయం నుండి మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించే విధానాన్ని ఆదాయ మదింపు పద్ధతి అంటాం. ఆదాయ మదింపు పద్ధతి తర్వాత ఉత్పత్తి మదింపు పద్ధతి.
మదింపు పద్ధతి. ఏం ఏం పద్ధతి? ఉత్పత్తి మదింపు పద్ధతి. ఈ ఉత్పత్తి మదింపు పద్ధతిని విలువ చేర్చు పద్ధతి అని కూడా అంటాం. ఏమంటాం? విలువ చేర్చు పద్ధతి అని కూడా అంటాం. ఈ ఉత్పత్తి మదింపు పద్ధతిని మనం వ్యవసాయ మరియు పారిశ్రామిక రంగంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఉపయోగిస్తున్నాం. ఇందులో వ్యవసాయ మరియు పారిశ్రామిక రంగంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తున్నాం? మనం ఉత్పత్తి మదింపు పద్ధతిని ఉపయోగిస్తున్నాం. ఉత్పత్తి మదింపు పద్ధతిని ఉపయోగిస్తున్నాం. ఈ దీంట్లో కూడా మరి మనం జాతీయ ఆదాయం లెక్కించాలంటే ఒక ఫార్ములా ఉంటుంది కదా, చిన్న ఫార్ములా. అది వచ్చేసి ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి కాబడిన అంతిమ వస్తువులను వాటి ధరల చేత గుణించి జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతిని ఉత్పత్తి మదింపు పద్ధతి అంటాం. ఏంటది? వాటి వస్తువులను వాటి ధరల చేత గుణించి జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతిని ఉత్పత్తి మదింపు పద్ధతి అంటాం. ఏంటి? ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి కాబడిన అంతిమ వస్తువులను వాటి ధరల చేత గుణించి జాతీయ ఆదాయాన్ని రాబట్టే పద్ధతిని ఉత్పత్తి మదింపు పద్ధతి అంటాం. ఉత్పత్తి మదింపు పద్ధతి అంటాం. దీనికి ఒక ఫార్ములా ఉంది. ఏంటది? నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు NI ఈజ్ ఈక్వల్ టు P1Q1 ప్లస్ P2Q2 ప్లస్ P3Q3 అండ్ సో ఆన్ PN అండ్ QN. ఇందులో P అంటే ఏంది? P అంటే ఏంటి? ఆ వస్తువు యొక్క ప్రైస్ అంటే ధర. తెలుసు కదా, ప్రైస్ అంటే ఏంటి? ధర, వస్తువు యొక్క ధర. తర్వాత Q అంటే క్వాంటిటీ అంటే ఘన పరిమాణం. దాని యొక్క క్వాంటిటీ అంటే ఏమంటే అమౌంట్. క్వాంటిటీ అంటే పరిమాణం. క్వాంటిటీ అంటే పరిమాణం. అర్థమైందా? ఇలా మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు. ఇందులో P అంటే ఏం చెప్పుకున్నాం? ప్రైస్. Q అంటే క్వాంటిటీ. N అంటే ఏంది? నంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటే 2 వస్తువులు అయితే 2 కనుక్కుంటాం, 3 అయితే 3, అలా ఎన్ని వస్తువులు అయితే అన్ని వస్తువులకి నంబర్ ఆఫ్ ఐటమ్స్. N అనేది నంబర్ ఆఫ్ ఐటమ్స్. థర్డ్ వన్ వచ్చేసి వ్యయ మదింపు పద్ధతి. ఏంటిది? వ్యయ మదింపు పద్ధతి. ఈ రకమైన జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతిని మనం ఎందులో ఉపయోగిస్తుంటే నిర్మాణ రంగంలో ఉపయోగిస్తున్నాం. దేంట్లో ఉపయోగిస్తున్నాం? నిర్మాణ రంగంలో ఉపయోగిస్తున్నాం. ఈ వ్యయ మదింపు పద్ధతిని మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఏ రంగంలో ఉపయోగిస్తున్నాం? నిర్మాణ రంగంలో ఉపయోగిస్తున్నాం. ఏ రంగంలో? నిర్మాణ రంగంలో ఉపయోగిస్తున్నాం. నిర్మాణ రంగంలో ఉపయోగిస్తున్నాం. దీనికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది కదా. మరి జాతీయ ఆదాయాన్ని లెక్కించాలంటే ఒక ఫార్ములా ఉంది. అదేంటిది అంటే మనకి నేషనల్ ఇన్కమ్ NI ఈజ్ ఈక్వల్ టు EF ప్లస్ EG ప్లస్ ABCD EFGH ప్లస్ EH. ఏం లేదండి, సింపుల్ ఫార్ములా. మనం నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ABCD, ఈ తర్వాత ఏమొస్తుంది? ఈ తర్వాత EFGH ఉన్నాయి కదా, వాటిని ఈతో కలిపి రాయండి. EF ప్లస్ EG ప్లస్ EH రాయండి. ఏంటిది? EF ప్లస్ EG ప్లస్ EH. ఇందులో EF అంటే మనకి ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫిమ్స్ అంటే
సంస్థల యొక్క ఖర్చు. సంస్థల యొక్క ఖర్చు మనం జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు అన్నీ వస్తాయి, ఆదాయం ఖర్చు అన్నీ కదా. అలా ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫిమ్స్ అంటే సంస్థల యొక్క ఖర్చు. తర్వాత ఈజీ అంటే ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వ రంగ ఖర్చు. ఏంటి ఈజీ అంటే ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వ రంగ ఖర్చు అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఈహెచ్. ఏంటిది అది? ఈహెచ్ అంటే పేరులోనే ఉంది మనకి. ఈ అంటే ఎక్స్పెండిచర్ ఆఫ్, హెచ్ అంటే హౌస్ హోల్డ్, గృహరంగ ఖర్చు అంటాం మనం దాన్ని. ఏమంటారు? ఎక్స్పెండిచర్ ఆఫ్ హౌస్ హోల్డ్, గృహరంగ ఖర్చు అంటాం. ఇవి మూడు కలిపితే మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించడాన్ని ఏమంటాం? జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతిని వ్యయ మదింపు పద్ధతి అంటాం. ఏం పద్ధతి? వ్యయ మదింపు పద్ధతి అంటాం. నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ ప్లస్ ఈజీ ప్లస్ ఈహెచ్. ఈ పద్ధతిని ఏమంటాం? ఈ పద్ధతిని వ్యయ మదింపు పద్ధతి అంటాం. వ్యయ మదింపు పద్ధతి అంటాం అన్నమాట. ఇది ఇలా ఉండగా మనకి జాతీయ ఆదాయం ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ తీసుకున్నప్పుడు మనకి బాగా వినపడే పదాలు కొన్ని ఉన్నాయి. అవేంటి? జీడిపి, ఎన్డిపి, జిఎన్పి, ఎన్ఎన్పి. ఈ జీడిపి అన్న పదం అయితే ఒక దేశం యొక్క ఆర్థిక వృద్ధిని క్యాలిక్యులేట్ చేయడానికి చాలా సంస్థలు, ఏదైనా ఒక సంస్థ అయినా సరే, ఏ సంస్థ అయినా సరే దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను నిర్ణయించడం జరుగుతుంది. ఒక దేశ యొక్క ఆర్థికాభివృద్ధిని నిర్ణయించడం జరుగుతుంది. ఒక దేశం యొక్క ఆర్థికాభివృద్ధిని నిర్ణయించడం జరుగుతుంది. అందులో ఫస్ట్ జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే తెలుగులో చెప్పుకోవాలంటే మనం జీడిపి, జీ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. స్థూల దేశీయోత్పత్తి. ఏంటమ్మా? స్థూల దేశీయోత్పత్తి. ఏం చెప్పుకోవచ్చు మనం? జీడిపి అంటే స్థూల దేశీయోత్పత్తి. తెలుగులో చెప్పుకోవాలంటే స్థూల దేశీయోత్పత్తి అంటే ఏంటి? ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి కాబడిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని మనం స్థూల దేశీయోత్పత్తి అంటాం. ఏమంటాం? స్థూల దేశీయోత్పత్తి అంటాం. ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భూభాగంలో ఉత్పత్తి కాబడిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని స్థూల దేశీయోత్పత్తి అంటాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, స్థూల దేశీయోత్పత్తిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ స్థూల దేశీయోత్పత్తిలో ఎవరు తయారు చేశారు అనే దానికన్నా ఆ వస్తువు ఎక్కడ తయారైనది, ప్లేస్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఒక వస్తువు ఎవరు తయారు చేశారు అనే దానికన్నా ఎక్కడ తయారు చేశారు అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దేంట్లో? స్థూల దేశీయోత్పత్తిలో. స్థూల దేశీయోత్పత్తిలో ఎక్కడ తయారు చేసే దానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. స్థూల దేశీయోత్పత్తి. జీడిపి అయితే మనకి తెలుసు కదా, ఏదైనా ఒక గణాంకం చేయాలి అంటే కొంత క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్కి సంబంధించి ఇప్పుడు మనం నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు
నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ ఈఎక్స్ మైనస్ ఐఎం, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, అది ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఓకేనా? అయితే రెండు కారకాల దృష్ట్యా మనం టూ ఫ్యాక్టర్స్ని ఉపయోగించి ఇందులో జాతీయ ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ముందుది వచ్చేసి ఒకటి వచ్చేసి మార్కెట్ ధరల ప్రకారం. ఏంటి? మార్కెట్ ధరల ప్రకారం. మార్కెట్ ధరల ప్రకారం అంటే ఇట్స్ నార్మల్, తాత్కాలికం, అంటే యాక్యురసీ, అంత యాక్యురసీ కాదని మనం అర్థం చేసుకోవచ్చు. అంత యాక్యురసీ కాదని, మార్కెట్ ధరల ప్రకారం అంటే అంత యాక్యురసీ కాదని అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ ధరల ప్రకారం వచ్చేసి నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఈఎక్స్ మైనస్ ఐఎం అండర్ బ్రాకెట్ ప్లస్, అంతేగా, అంతవరకే. ఇందులో సి అంటే కన్జ్యూమర్ సర్వీసెస్, ఇందులో ఏంటిది? సి అంటే కన్జ్యూమర్ సర్వీసెస్. ఐ అంటే సి ప్లస్ ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ గూడ్స్. ఇన్వెస్ట్మెంట్ గూడ్స్ అంటే మనకు తెలుసు కదా, పెట్టుబడి. జీ అంటే గవర్నమెంట్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ప్రభుత్వ సేవలు, ప్రభుత్వ వస్తువులు మరియు ప్రభుత్వ వస్తు సేవలు అని అర్థం. ఐ ప్లస్ జీ ప్లస్ ఈఎక్స్ మైనస్ ఐఎం అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. అంటే ఎగుమతులు మైనస్ దిగుమతులు, నికర ఎగుమతుల విలువ వస్తుంది. మనం అలా చేస్తే ఏమొస్తుంది? మనకి నికర ఎగుమతుల విలువ వస్తుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. మార్కెట్ ధరల ప్రకారం నేషనల్ ఇన్కమ్ ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్